నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను మహేశ్వరి. నేను అనుశ్రీ. ఏడాదిన్నర తర్వాత పాదయాత్రను మొదలు పెడతానన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని వెల్లడించారు. ప్రభుత్వానికి ఇంకా 3 ఏళ్లు మాత్రమే మిగిలి ఉందన్నారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. నియోజకవర్గ ప్రజా సమస్యలు, రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఇకపై ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానన్నారు వైఎస్ జగన్. చూస్తా కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. కూటమి హయాంలో పరిపాలన చాలా అన్యాయంగా జరుగుతుంది అన్నారు వైఎస్ జగన్. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా ఎవరైనా ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తూ ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారని, పోలీసు వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు. ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో పెద్ద కుంభకోణానికి తెరతీశారన్నారు వైఎస్ జగన్. ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వారికి ఇవ్వటమే కాకుండా 2 ఏళ్ల పాటు జీతం కూడా చెల్లిస్తారని చెప్పారు. ఇలాంటి స్కామ్కు పాల్పడ్డ వారిని తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామనగానే ఆ కాలేజీలు తీసుకోవటానికి ఎవ్వరూ ముందుకు రాలేదని గుర్తు చేశారు. వైద్యం అన్నది పేదవాడికి అందకుండా పోయే పరిస్థితిలోకి వచ్చింది. గవర్నమెంట్ ల్యాండ్, గవర్నమెంట్ బిల్డింగులు, పనిచేసే స్టాఫ్ గవర్నమెంట్ స్టాఫ్, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, స్కాములు చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. ఉట్టి జీతాలకే ఆ మెడికల్ కాలేజీలలో సంవత్సరానికి నెలకు 5 కోట్ల రూపాయలు ఒక్కొక్క కాలేజీలో అవుతుంది. సంవత్సరానికి 60 కోట్లు, 2 ఏళ్ళకు 120 కోట్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి చంద్రబాబు నాయుడు 120 కోట్లు వాళ్ళకి ఎన్నికిస్తాడంట. ఇది ఎక్కడైనా మీరు విన్నారా? గవర్నమెంట్ది ల్యాండు, గవర్నమెంట్ది బిల్డింగులు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, నడిపేదేమో ప్రైవేటు, లాభాలేమో ప్రైవేటు కంట. ఇట్లాంటి దారుణమైన స్కాములు చేస్తే మేము అధికారంలోకి వచ్చినాక 2 నెలల్లో బొక్కలు వేస్తానని చెప్పిన. మనం ఎప్పుడైతే ఆ మాట చెప్పినామో అప్పుడు ఒక్కడు కూడా ఆ స్కాములు లేక మేము రాము, మాకు చంద్రబాబు నాయుడు ఈ కాలేజీలు వద్దు అని ఏకంగా చంద్రబాబు నాయుడుకి చెప్తా ఉన్న పరిస్థితులు మొట్టమొదటిసారిగా కనిపిస్తూ ఉన్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. పల్నాడు జిల్లా తేలుకుట్ల గ్రామానికి చెందిన చల్లా నాగరాజు గత సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్గా కూర్చున్నందుకు తనపై టీడీపీ గూండాలు దాడి చేశారు అని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు చల్లా నాగరాజు. టీడీపీ గూండాల దాడిలో చల్లా నాగరాజు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. నడవలేని స్థితిలో ఉన్న నాగరాజును వీల్ చైర్పై వైఎస్ జగన్ దగ్గరకు తీసుకొచ్చారు.
పనిచేసే పరిస్థితి లేకపోవడంతో కుటుంబం వీధిన పడిందని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. నాగరాజు పరిస్థితి చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. పార్టీ అండగా ఉంటుందని నాగరాజుకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మందా సాల్మాన్ కుటుంబ సభ్యులు గ్రామస్తులు కలిశారు. రాజకీయ కక్షతో టీడీపీ గూండాలు అత్యంత కిరాతకంగా తమ తండ్రిని చంపారని సాల్మాన్ కుమారులు వైఎస్ జగన్ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పిన్నెల్లిలో కూటమి నేతల అరాచకాలు పెరిగిపోయాయని, అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలను కార్యకర్తలను వేధించిన తీరును వైఎస్ జగన్ కు వివరించారు. సాల్మాన్ కుటుంబ సభ్యులను ఓదార్చిన వైఎస్ జగన్ వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఎవరూ భయపడవద్దని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. అక్రమ కేసులు, వేధింపులపై పార్టీ లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. 10వ తేదీన మా అన్నగారైన మందా సాల్మన్పై టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి గాయపరిచారు. ఈ ఘటనలో తీవ్రగాలైనటువంటి మా అన్నగారు ఈ నెల 15న జీజేచీలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఎప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు ఖచ్చితంగా దీనిపైన స్పందించాలి. పోలీసు ఉన్నతాధికారులు కనుక ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకుంటారో అప్పుడే గ్రామంలో శాంతి నెలకొల్పుతుంది. దురాగతాలు కూడా ఆగిపోతాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రం కూడా ఇంకా వల్లకడే పరిస్థితి ఉంది. టీడీపీ అధికారంలోకి వస్తే ఎరపతినేని ఎమ్మెల్యే అయితే గురజాలలో నడిచేది గూండా రాజ్యమే అని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. పల్నాడు జిల్లా రామాపురంలో టీడీపీ గూండాల దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ భర్త వెంకటరెడ్డిని పరామర్శించారు ఆయన. టీడీపీ అధికారంలోకి వచ్చాక గురజాల నియోజకవర్గంలో నిత్యం దాడులు, అరాచకాలు ఉన్నాయని, అభివృద్ధి, సంక్షేమం కనిపించడం లేదని కాసు మహేష్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూటమి నేతల అరాచకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విశాఖ జిల్లా పెందుర్తిలో కాలువ తవ్వకం పేరు చెప్పి మహానేత వైఎస్ఆర్ విగ్రహాన్ని కూల్చేశారు కూటమి నేతలు. వైఎస్ఆర్ విగ్రహాన్ని కాలువలో పడేశారు అధికారులు. కూటమి ప్రభుత్వం అధికారుల తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెందుర్తి జంక్షన్లో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళనకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఇవాళ నిజంగా ఇంత దుర్మార్గమైనటువంటి పాలన ఈ చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూసుండం. ఇవాళ మా జోలికి వచ్చారు, ఊరుకున్న ఓపిక పట్టాం. మా నాయకుల జోలికి వచ్చారు, ఓపిక పట్టాం. మా కార్యకర్తల జోలికి వెళ్ళారు, ఓపిక పట్టాం. కానీ ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరి గుండెల్లో కూడా ఒక దైవంగా భావించేటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఈ రకంగా కూల్చివేయడమే కాకుండా కాలువలో పడేసినటువంటి పరిస్థితి అనేటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. బేతాళుడిలా చంద్రబాబు, లోకేష్ దావోస్కు వెళ్లారని మాజీ మంత్రి శైలజనాథ్ అన్నారు. రేపటి నుంచి తండ్రి కొడుకులు బేతాళ కథలు చెబుతారని ఎద్దేవా చేశారు. బాబు పబ్లిసిటీ ఆకాశమే హద్దుగా ఉంటుందన్నారు. ప్రచారం కోసమే పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు శైలజనాథ్. బేతాళుడు మౌనభంగంగానే చెట్టెక్కినట్లు మరొక్కసారి చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు దావోస్కి వెళ్ళారు. రేపటి నుంచి మనం బేతాళ కథలు వినాలి. ఇంకా ఒక 2-3 విషయాలని చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే అతని తరఫున ఒకాలతో పుచ్చుకునే వాళ్ళకి చెప్పాలనుకుంటా ఉన్నాం. మీరు ఎప్పుడు పెట్టుబడులు తెస్తామని మీరు పర్యటనకు పోయినా అక్కడ పెట్టుబడులు ఏమో కానీ మీ పబ్లిసిటీ మాత్రం అసలు ఆకాశమే హద్దుగా ఉంటుంది. ఈ మధ్య ట్రెండ్లో ఉన్న వర్డు మీ పబ్లిసిటీ చాలా పీక్స్లో ఉంటుంది అని. దావోస్ పర్యటనలో భాగంగా టాటా చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో భేటీ అయ్యారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. విజన్ 2047 లక్ష్యాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల విధానాలను వివరించారు. హైదరాబాద్లో స్టేడియాల అభివృద్ధికి సహకరించాలి అని కోరారు. అటు స్టేడియాల అభివృద్ధికి సంసిద్ధంగా ఉన్నాము అన్నారు టాటా చైర్మన్ చంద్రశేఖరన్. తెలంగాణలో కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు దిశగా చర్చలు జరిపారు.
తెలంగాణలో కోల్ వార్ కొనసాగుతోంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. సింగరేణిలో భారీ ఎత్తున దోపిడీ జరుగుతోందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ చేతిలో నైని బ్లాక్ పెడితే అక్రమాలకు తెరలేపారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఆరోపిస్తున్నారు. అయితే ఆరోపణలు చేయటం కాదు, దమ్ముంటే చర్చకు రావాలంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మైనస్లో పోయే టెండర్లను ఇవాళ వీళ్ళు ఒక్కొక్క టెండర్ను 6,000 కోట్లను మంచిగా పుట్నాలు బఠానీలు వంచుకున్నట్టు తలా ఒకటి అందులో ఫస్ట్ మొదటి కాంట్రాక్ట్ వచ్చిందే ముఖ్యమంత్రి బామ్మర్ది సుజన్ రెడ్డి గారి కంపెనీకి 250 కోట్లు వాళ్ళు తీసుకున్నారు. అట్లా వరుసగా గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు స్కీములు, ఇప్పుడు స్కాములు అన్నట్టు సింగరేణిని కొల్లగొడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదంతా బయటకు ఎట్లా వచ్చిందంటే మనం బయట పెట్టలే, మీడియా బయట పెట్టలే, వాళ్ళే వాటాల కోసం అనుకొని ఆయన దొంగలు నిన్న బయటపడ్డారు. అనేక రకాల సింగరేణి భూములు గతంలో బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ అనేక జిల్లాలలో, అనేక మండల కేంద్రాల్లో, అనేక బొగ్గుగల్ల ప్రాంతాల్లో ఆక్రమణలకు గురవుతా ఉన్నాయి. తమ నచ్చిన వారికి, తన నచ్చినటువంటి శాసనసభ్యులకు, పాలక పార్టీ నాయకులకు సింగరేణి భూములు ఆక్రమించుకోవడానికి అవకాశం ఇస్తున్నారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం ఇస్తున్నాం. అవకతవకల మీద ఇవాళ మా మీద ఆరోపణ నిజాయితీ నిరూపణించుకుంటా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, గత 10 ఏళ్ల హయాంలో జరిగినటువంటి టెండర్ ప్రక్రియ ఏ విధంగా జరిగింది, ఎంత లోపభూయిష్టంగా జరిగింది, ఎంత నష్టం జరిగింది, దాన్ని చర్చించుకుందాం. మేము జరిగిన టెండర్లో నిజంగా తప్పులు ఉంటే మీరు చర్చకు రండి, చర్చించుకుందాం. మేము మా తప్పు లేదని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. సింగరేణిలో నైని బ్లాక్ పై ఏబిఎన్లో వచ్చిన కథనాలు ఊహాజనితమని దళిత సంఘాల నేతలు మండిపడ్డాయి. డిప్యూటీ సీఎం భట్టీపై ఆరోపణలు ఖండిస్తున్నట్లు తెలిపారు. భట్టి విక్రమార్కపై ఎలాంటి మచ్చ లేదు అన్నారు. అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోము అని హెచ్చరించారు. దళిత మంత్రి కాబట్టి ఏబిఎన్ రాధాకృష్ణ అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారని ఆరోపించారు. ఏబిఎన్ రాధాకృష్ణపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని కోరేది ఏమిటంటే, ఒక మచ్చలేని మన మల్లు బట్టి విక్రమార్క సార్ మీద ఏదైతే బురద చల్లారో శ్రీ వేమూరి రాధాకృష్ణ గారి మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వెంటనే బుక్ చేయాలి, ఆయన వెంటనే అరెస్ట్ చేయాలి. లేని పక్షంలో ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి ఈ యొక్క దుర్మార్గానికి పాల్గొన్నారో. కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై మల్లు రవి దుర్భాషలాడి చేయి చేసుకోవటం ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి ఇది నిదర్శనమన్నారు. ఈ మేరకు మల్లు రవిపై ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు కేటీఆర్. ఎమ్మెల్యే విజయుడిపై తాను దాడి చేయలేదు అన్నారు ఎంపీ మల్లు రవి. అలాంటి ఉద్దేశం కూడా తనకు లేదు అన్నారు. ప్రజాస్వామ్యంగా ఎప్పుడు వ్యవహరించలేదు అని వెల్లడించారు. అక్కడ గొడవను కంట్రోల్ చేస్తూ ముందుకు వెళ్లాను అన్నారు. దళితులు కాబట్టే తమపై కొందరు రాజకీయం చేస్తూ ఉన్నారని మండిపడ్డారు మల్లు రవి. పెద్దగా మాట్లాడి వెంటనే ఎమ్మెల్యేని పక్కకు ఏమనుకుంటున్నావు, నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నారని పక్క తీసిపోయాను. అంతకంటే ఒక్క మాట అంటే నేను ఎటువంటి దీనికైనా, నేను ఎమ్మెల్యేని దూషించడం కానీ, తిట్టడం కానీ, కొట్టడం అనేది అసలు కల్లో కూడా జరిగే పని కాదు. నేను ఆ సందర్భంలో నా ఇంటెన్షన్, నా ఉద్దేశం ఆ సిచ్యువేషన్లో కొట్లాట్ లేకుండా చేయడానికి చేయాల్సిన అన్ని పనులు చేశాను. దాని ద్వారా వెంటనే ఆ కార్యక్రమంలో కొట్లాట ఆగిపోయింది. మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి గళం వినిపించారు. గాంధీ భవన్లో జరిగిన నిజామాబాద్ మున్సిపల్ సన్నాహక సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ సమావేశానికి రావడంతో జీవన్ రెడ్డి బయటకు వెళ్లిపోయారు. కాంగ్రెస్ అంతర్గత సమావేశానికి వేరే వారిని ఎలా పిలిచారని ప్రశ్నించారు. దశాబ్ద కాలం నుంచి కాంగ్రెస్లో ఉన్నవారి పరిస్థితి ఏంటని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి. టీఆర్ఎస్ పార్టీకి చెందిన శాసనసభ్యుని పిలిచేది ఇస్తుందో మా పక్కన కూర్చొని పెడితే మేము ఏ విధంగా సమావేశంలో పాల్గొంటామే? కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమావేశంలో
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భిన్నాభిప్రాయాలు కలిగి ఉన్నట్టు ఒక నాయకులు ఎవరైనా పాల్గొనవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి ఒక నాయకుడు మన అంతర్గత సమావేశం స్థానిక ఎదుర్కొనే ఒక అంశంపై ఎట్లా చర్చిస్తామే? నేను నిన్నయాగమన జగిత్యాల్లో ఏదైతుందో అక్కడ శాసనసభ్యుడు చేస్తున్న అక్రమాలు అన్ని వెలుగెత్తిన ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తుండ్రు, రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తుండ్రు, రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తున్నంటున్నా. కడప శివార్లోని కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఈ నెల 23 నుంచి జరగనున్న ఇస్తేమా ఏర్పాట్లను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా, మేయర్ పాక సురేష్ పరిశీలించారు. దేశవ్యాప్తంగా వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలి అని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ నెల 23, 24, 25 తేదీలలో 3 రోజుల పాటు ఇస్తేమా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా భక్తులు, మత గురువులు హాజరవుతారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మద్యం అక్రమ కేసులో బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డిలకు అరెస్టు నుంచి రక్షణ పొడిగించింది సుప్రీంకోర్టు. రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. రెగ్యులర్ బెయిల్పై ట్రయల్ కోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే హైకోర్టులో పిటిషన్పై విచారణ ముగిసే వరకు అరెస్టు నుంచి రక్షణ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. డిఫాల్ట్ బెయిల్పై రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది అన్నారు భూమన అభినయ్ రెడ్డి. కృష్ణానదిలో మిగులు జలాలను పూర్తిగా వాడుకునే హక్కు మనకు ఉందన్నారు. కూటమి తప్పిదాలు ప్రశ్నిస్తే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారని, అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మేధావులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. మిగులు జలాలను వాడుకునేటటువంటి హక్కు మనకు పూర్తిగా ఉంది. దాన్ని కాలరాసేటటువంటి పని ఏ నాయకుడు చేయలేడు. అది ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళైనా కూడా. రేవంత్ రెడ్డి గారు 4 గదుల మధ్యన చంద్రబాబు నాయుడు గారిని అడగడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు మనందరి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడేటటువంటి నిర్ణయాన్ని ఆయన శిష్యుడికి అనుకూలంగా ఈయన వద్దనుకోవడం ఏంటి? అంటే ఈ విషయం ఆయన అంత బాహాటంగా చెప్పగలిగినారు అనంటే రాయలసీమ వాళ్ళకేం అంత చేవజొచ్చుండారా? పౌరుషం లేకుండా ఉండరా? తెలంగాణ మంత్రి దామోదర రాజనరసింహకు చేదు అనుభవం ఎదురైంది. ఇందిరమ్మ చీరలను తీసుకోవటానికి మహిళలు నిరాకరించారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి హాజరైన దామోదర లబ్ధిదారులకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసే సమయంలో మహిళలు నిరసన తెలిపారు. ఇందిరమ్మ చీరలను తీసుకోవటానికి నిరాకరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల సంగతేంటని మంత్రి నిలదీశారు మహిళలు. ఆడబిడ్డలకు నెలకు 2500 ఇస్తామన్న హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సరూర్ నగర్ చెరువును పునరుద్ధరణ చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్ను ప్రభుత్వ అనుమతులతో హైడ్రా టేక్ ఓవర్ చేసినట్లు తెలిపారు. చెరువును మార్చిలోగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. చెరువు సుమారు 150 ఎకరాలు ఉండగా ఇప్పుడు 90 ఎకరాలు మాత్రమే ఉంది అన్నారు. నిర్మాణాల జోలికి వెళ్లకుండా 90 ఎకరాలను అభివృద్ధి చేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీల గిరిజన జాతరగా పేరుగాంచిన సమ్మక్క సారలమ్మ జాతర తొలి ఘట్టం ప్రారంభమైంది. అమ్మవార్ల గద్దెలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు పూజారులు. మేడారం, బొడ్రాయితో పాటు సమ్మక్క సారలమ్మ గద్దెలను శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశారు. గోవిందరాజుల, పగిడిద్దరాజుల గద్దెలను శుద్ధి చేసి పూజలు చేశారు. ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. వేలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. దీంతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా అధికార యంత్రాంగం భారీగా ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టింది. రేపటి నుంచి మేడారంలో హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తాడ్వాయి మండలం ఎలుబాక నుంచి మేడారం ఏరియల్ వ్యూను భక్తులు వీక్షించే విధంగా హెలికాప్టర్లు నడపనుంది టూరిజం శాఖ. ఈ సేవలను ప్రారంభించనున్నారు మంత్రి సీతక్క. ఒక్కొక్కరు 5000 చెల్లించి 7 నిమిషాల పాటు మేడారం జాతర ఏరియల్ వ్యూను వీక్షించవచ్చు. హైదరాబాద్ కూకట్పల్లి ఈనాడు కాలనీలో సుధీర్ రెడ్డి హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి.
సుధీర్ రెడ్డి అక్క సునీత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా హత్య అని తేల్చారు. తన తమ్ముణ్ణి ప్రసన్న మానసికంగా హింసించి మెడకు చున్నీ చుట్టి తల్లి కొడుకు హత్య చేశారని ఆరోపించారు సుధీర్ రెడ్డి అక్క సునీత. భార్య ప్రసన్నతో పాటు హత్యలో కొడుకి పాత్ర కూడా ఉందన్నారు. జాతీయ వార్తలు చూద్దాం. ఢిల్లీలో వివిధ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులతో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు. అసెంబ్లీ, మున్సిపల్ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన నితిన్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా మహారాష్ట్ర మంత్రి ఆశీష్ సేలార్ని నియమించారు. అలాగే బెంగళూరు కార్పొరేషన్ ఎన్నికల ఇన్ఛార్జిగా బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ని నియమించారు. ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కాలుష్య సమస్య పరిష్కారం కోసం దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలని, 4 వారాల్లోగా ప్రణాళికలను సిద్ధం చేయాలని ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. కీలక ప్రతిపాదనలు కోర్టుకు సమర్పించి కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఢిల్లీలో కాలుష్యానికి వాహనాలే కారణమని, కాలుష్య కారక వాహనాలను దశల వారీగా తొలగించాలని కోర్టుకు విన్నవించింది. మెట్రో రైల్ నెట్వర్క్ను విస్తరించి ఈవీల విధానాలను సవరించాలని తెలిపింది. యూపీలో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలిన ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి తాళ్ల సాయంతో చెరువు నుండి ఎయిర్ క్రాఫ్ట్ ను బయటకు తీశారు. ప్రమాదం నుండి పైలట్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రయాగ్రాజ్లోని విద్యావాహిని పాఠశాల సమీపంలో ఓ చెరువులో ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. విమానం ఒక్కసారిగా కిందకు పడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సాంకేతిక లోపం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి గల కారణాలను తెలుసుకోవడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విచారణకు ఆదేశించింది. అంతర్జాతీయ వివరాలు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు ఖండం గ్రీన్లాండ్ను సొంతం చేసుకోవటమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారు. స్విట్జర్లాండ్లో దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికగా గ్రీన్లాండ్పై తన మనసులో మాటను బయటపెట్టారాయన. అయితే దీనిపై బలప్రయోగం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తూనే డెన్మార్క్ తీరుపై నిప్పులు చెరిగారు. గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవటానికి సైనిక శక్తిని ఉపయోగిస్తారన్న వార్తలపై ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. తాను అనుకుంటే అత్యంత శక్తివంతమైన బలప్రయోగాన్ని చేయగలనని, తమను ఎవరూ ఆపలేరన్నారు. కానీ తాను అలా చేయనని పేర్కొన్నారు. అయితే గ్రీన్లాండ్ను లీజ్కు తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదని, పూర్తి యాజమాన్య హక్కులు అమెరికాకే ఉండాలని ఆయన పట్టుబట్టారు. తన పాలనలో అమెరికన్లు సంతోషంగా ఉన్నారు అన్నారు ట్రంప్. ప్రపంచానికి అమెరికా గ్రోత్ ఇంజన్ అని, అమెరికాలో వృద్ధి రేటు గణనీయంగా ఉంది అన్నారు. ఐరోపా సరైన మార్గంలో వెళ్లడం లేదు అని తెలిపారు ట్రంప్. I've noticed is that the more windmills a country has, the more money that country loses and the worse that country is doing. China makes almost all of the windmills, and yet I haven't been able to find any wind farms in China. Did you ever think of that? It's a good way of looking at it. They're smart. China's very smart. They make them, they sell them for a fortune. They sell them to the stupid people that... భారత సంతతికి చెందిన ప్రముఖ నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాసా నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. కాగా గత ఏడాది డిసెంబర్ 27 నుంచే ఇది అమల్లోకి వచ్చిందని తాజాగా నాసా పేర్కొంది. 60 ఏళ్ల సునీత 1998లో నాసాలో చేరారు. 27 ఏళ్లుగా బాధ్యతలు నిర్వహించిన ఆమె మొత్తం 3 మిషన్లలో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. 9 సార్లు స్పేస్ వాక్ చేశారు. సైక్లోన్ హ్యారీ ఇటలీలో దక్షిణ భాగాన్ని అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డానియా, కలబ్రియా రాష్ట్రాలు ప్రస్తుతం సైక్లోన్ హ్యారీ ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి. గంటకు 110 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో, కొన్ని చోట్ల 150 కిలోమీటర్ల వరకు గాలులు వీస్తున్నాయి. సముద్రంలో భారీ అలలు ఎగిసిపట్టడంతో తీర ప్రాంతాల్లో వరదలు వచ్చాయి. ఇళ్లు, రోడ్లు నీట మునిగాయి. బిజినెస్
బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ఓ దశలో సెన్సెక్స్ 1000కి పైగా పాయింట్లు నష్టపోగా మధ్యాహ్నం తర్వాత మళ్లీ లాభాల్లోకి వచ్చింది. చివరికి నష్టాలతో ముగిసింది. నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 25,000 దిగువకు చేరింది. సెన్సెక్స్ 270 పాయింట్ల నష్టంతో 81,909 వద్ద ముగియగా నిఫ్టీ సైతం 75 పాయింట్ల నష్టంతో 25,157 వద్ద స్థిరపడింది. ఇక పెళ్లిల సీజన్ మొదలు కాబోతుంది. పుత్తడి ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. వెండి ధరలు సైతం పోటీ పడుతున్నాయి. ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 6,820 రూపాయలు పెరిగి 1,56,600కు చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 6,250 రూపాయలు పెరిగి 1,43,550కి చేరింది. ఇక వెండి ధర కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి 5,000 పెరిగి 3.45 లక్షలకు చేరింది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టీ20లో భారత్ చెలరేగింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ కివీస్ బౌలర్లను షేక్ చేశాడు. కేవలం 35 బంతుల్లోనే 8 సిక్సర్స్ 5 ఫోర్లతో 84 రన్స్ చేశాడు. సూర్య 32, హార్దిక్ 25 రన్స్ చేయగా చివరి ఓవర్లో రింకు సింగ్ 20 బంతుల్లో 44 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు. బంగ్లాదేశ్ జట్టు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లను భారత్లో ఆడాల్సిందేనని ఐసీసీ తేల్చి చెప్పింది. తటస్థ వేదికలో ఆడతాము అన్న బీసీసీ వినతిపై ఐసీసీ ఓటింగ్ నిర్వహించగా 14-2తో రిజెక్ట్ చేసింది. ఇక దీంతో రేపట్లోపు నిర్ణయం చెప్పాలి అని బంగ్లాదేశ్ బోర్డుకి అల్టిమేటం ఇచ్చింది. నో చెబితే మరో జట్టుతో రీప్లేస్ చేస్తామని ప్రకటించింది. ఒకవేళ బంగ్లా రాకపోతే క్వాలిఫైయర్స్ మ్యాచ్ల పాయింట్స్ ఆధారంగా స్కాట్లాండ్కు ఛాన్స్ ఎక్కువగా ఉంది.